వివాదాస్పదం మధ్యలో మెడికల్ కళాశాల క్యాంటీన్ కొనసాగుతోందని ప్రభుత్వ వైద్యులు అసోసియేషన్ నాయకులు జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఏపీ జూడా ఏపీ జీడీఏ సహకారంతో కొనసాగుతున్న క్యాంటీన్ అర్ధాంతరంగా గత ఏడాదిన్నర కాలం పాటు నిలిచిపోయిందని, దీంతో తాము ఆహారం పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు జగదీష్ ఆరోపించారు. అసోసియేషన్ నాయకులు డాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ డాక్టర్ వరప్రసాద్ కు నాడు అద్దె 5 ఏళ్ల పాటు గడువు ముగిసినప్పటికీ తనకు 5 ఏళ్లు కాదని 30 ఏళ్లు అద్దె ప్రాతిపదికన అప్పగించారని అంటూ పత్రాలపై ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాధితులు కోర్టుకు వెళ్లాలి కానీ అందుకు విరుద్దంగా డాక్టర్ వరప్రసాద్ కోర్టుకు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు. తాను పదవి విరమణ పొందలేదని, కేవలం పదోన్నతి కోసం మాత్రమే దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నానని డాక్టర్ వరప్రసాద్ వివరణ ఇచ్చారు. వైద్య కళాశాల ప్రాంగణంలో బ్యాంకు నిర్వహణ, మరోపక్క గృహ నిర్మాణం జరుగుతుందని, వైద్య విద్యార్థులకు విద్యాబోధన బోధించకుండా ఇలాంటి వాటిపై ప్రత్యేక చొరవ చూపడంలో ఆంతర్యం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ అంశానికి సంబంధించి నిజానిజాలు న్యాయస్థానంలోనే తెలుసుకుంటానని డాక్టర్ వరప్రసాద్ తెగేసి చెప్పారు. My good name is A. Jagadish, AP Juda President. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ డాక్టర్స్ క్యాంటీన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ పీరియడ్ అయిపోయినా మళ్ళీ 2 years తర్వాత హైక్ చేయాల్సిన హైక్ చేయకుండా, అంటే ఇంకా దాని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి అసోసియేషన్ నిర్ణయించడం జరిగింది. మేమందరం కూడా కోరేది ఒకటి ఏంటంటే, దీనికి సంబంధించిన రెంట్ విషయంలో కానీ, గతంలో ఉన్న పెండింగ్ విషయాలలో కానీ ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలా, ఎంత రెంట్ కడుతున్నారు, ఎంత హైక్ వస్తుంది అనేది అసోసియేషన్కి క్లియర్గా తెలియాలి. అసోసియేషన్కి ఎంత వస్తుంది అనేది కూడా మనకు తెలియాలి. ఇది అసోసియేషన్ కంట్రోల్లో ఉన్న క్యాంటీన్, అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి మేము డెసిషన్ తీసుకొని ముందైతే దీన్ని ఒకరి కంట్రోల్ నుంచి తీసేసి మా కంట్రోల్లోకి తీసేసుకుంటాం. ఏపీజీడీఏ కంట్రోల్లో పెట్టుకునేసి ఫర్దర్ ఏదైనా టెండర్ ఇవ్వడం కానీ, లేదా దీని మెయింటెనెన్స్ ఎవరైనా ప్రాపర్గా చేస్తామనే వాళ్ళకి కానీ ఇచ్చి దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అది నేను డాక్టర్ చంద్రారెడ్డి, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్, కర్నూలు యూనిట్ ప్రెసిడెంట్ డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్ నేను. సో ఈ క్యాంటీన్ని డాక్టర్ వరప్రసాద్ అతనుకి లీజ్ 5 years ఇచ్చారు. 2013లో ఇచ్చినారు. 5 years లీజ్ ఉంటే ఇతను 30 ఏళ్ళ లీజ్ ఇచ్చినారని ఇంకో డాక్యుమెంట్ ఫేక్ది క్రియేట్ చేసి ఇతనే కోర్టులో వేసినాడు. ఏమని 30 ఏళ్ళు నాకు లీజ్ ఇచ్చినారు, 5 ఏళ్ళు కాదని. సో యాక్చువల్గా బాధితులు కోర్టుకి వెళ్ళాలా, కానీ ఇతనే అక్యూజ్డ్ పొజిషన్లో ఉండి ఇతనే కోర్టుకి వెళ్ళి నన్ను 60,000 50,000 అడుగుతున్నారని కోర్టులో కేసు వేసినారు. సో మీరు అడిగినట్లా తెలిసి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే, హైకోర్టులో నుంచి ఆర్డర్ కూడా తెచ్చినాడు పోలీసులకు. ఏమని, సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇన్వాల్వ్ కావద్దని 3 Town స్టేషన్ కూడా ఆర్డర్ తెచ్చినాడు. సో అందుకు ఎవరు ఎంటర్ అయ్యి అడిగినా కూడా అందరినీ భయపడిస్తున్నాడు ఇతను. సో ఈయన ఆల్రెడీ రిటైర్డ్ అయిన క్యాండిడేట్. రిటైర్డ్ అయిన అతనికి ఏబిజిడే మెంబర్షిప్పే రిమూవల్ అవుతుంది. సో అట్లా కూడా దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ జరిగినప్పుడు ఒక గోడ కూడా జేసీబీ పడగొట్టినాడు. అప్పుడు కూడా ఎవరు అడగలేకపోయినారు. సో ఏమనంటే ప్రిన్సిపల్, సూపరింటెండెంట్లు అందరినీ బెదిరియడానికి రెడీ ఉన్నాడు ఇతను. సో ఇటువంటి పరిస్థితుల్లో క్యాంటీన్ ఈ అందరికీ హాస్పిటల్లో డాక్టర్స్కి, స్టూడెంట్స్కి ఎంతో అవసరం. దీన్ని క్యాంటీన్ మేము కైవశం చేసుకునేదాకా వదిలేదు. సో అతను మంచిగా 2-3 days లోపల హ్యాండ్ ఓవర్ చేసిపోతే మంచిది. లేదంటే మేము యూనియన్, ఏపీజీడీఏ యూనియన్ కానీ జూడా అంత యూనియన్ ఏకమై ఇతన్ని తరిమేసే అవకాశం ఉంది. సో ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నాం, అట్లీస్ట్ కనీసం మా క్యాంటీన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని. కానీ ఆయన దౌర్జన్యమో ఆగడం లేదనిపిస్తుంది. జరగబోయేది ఎట్లా ఉంటుందో పరిస్థితి అర్థం కాలేదు. దీంట్లో హై లెవెల్ అథారిటీ అన్న ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్. కోర్టుకి బాధితులు, ఇది క్యాంటీన్ అనేది ఏపీజీడీ అసోసియేషన్ యూనియన్ది. సో అతను వచ్చి ఇక్కడ మా హౌస్లో వచ్చి కోర్టుకి వెళ్ళడమే నేరం. సో అది డ్రాగ్ చేస్తున్నాడు. కోర్టుకు అటెండ్ కాకుండా ఇప్పటికే 6 months అయింది. సో కోర్టు ప్రకారంగా వాళ్ళు ఏంది, సివిల్ మ్యాటర్, పోలీస్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్. సో కోర్టు ఏమంటది, సివిల్ కేసు లాగడము వీళ్ళు జరుగుతుంది. సో ఇది మా హౌస్లో మేము బయటికి పోయే బాధ్యత మాది. ఇది యూనియన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో మా ఇంట్లోకి వచ్చి కర్నూలు మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ దీంట్లో కబ్జా చేయడం అనేది ఇది దౌర్జన్యము. దీనికి ఇమీడియట్ యాక్షన్, యాక్చువల్గా ఇమీడియట్గా ఇట్లనే ఇప్పుడే స్టాప్ చేసి బయటికి దొబ్బాలా.
అయినా కూడా మేము 48 hours టైం ఇస్తున్నాం. సో ఇది విషయం. సో ఇక్కడ వేరే డాక్టర్స్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకు వేరే వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో 3 Town స్టేషన్ ఇన్వాల్వ్ కాకూడదు అని సివిల్ మ్యాటర్ అని ఆయనకి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం తప్పు. సో 5 yearsని 30 years లీజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం తప్పు. సో రిటైర్డ్ అయిన అతను ఆయన మళ్ళీ ఎంటర్ కావడం తప్పు. ఇన్ని ఆయన పెట్టుకొని కోర్టుకు ఆయన వెళ్ళడం అనేది కరెక్ట్గా లేదు. సో అందుకు ఇప్పుడు డైరెక్ట్గా యూనియనే యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ చేసినాం. అసోసియేషన్ యూనిట్ నుంచి క్యాంటీన్ అనేది చాలా రోజుల నుంచి రన్ అవుతా ఉంది. ఇది 4 సంవత్సరాల నుంచి ఒక క్యాంటీన్ అయితే అవసరం, పిల్లలకు స్టాఫ్కి అందరికీ క్యాంటీన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కొంతమందికి లీజ్కి ఇచ్చి మామూలుగా క్యాంటీన్ రన్ చేస్తారు. సో అసోసియేషన్లో ఉండే వాళ్ళే దాన్ని రన్ చేయాలి. వాళ్ళకి ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు 2 years 3 years 5 years అట్లా రన్ చేస్తారు. ఒకసారి అంటే ఒకేసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోలేరు కదా, చేస్తారు. సో అట్లా 5 yearsకి లీజ్కి అయితే ఇచ్చినారు. అది కూడా ఎవరికి ఇచ్చినారు, అందులో అప్పుడు అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. అవుట్ సైడర్స్కి ఎప్పుడు ఇచ్చేది లేదు. సో మరి అది తర్వాత ఏమైందో ఏమో మనకు తెలీదు. ఆ 5 years కాంట్రాక్ట్ అయిపోయినాక ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయమన్నా కూడా ఇంతకు ముందున్న ప్రిన్సిపల్స్ అందరూ చాలా ట్రై చేస్తూనే ఉన్నారు ఇష్యూ సాల్వ్ చేయడానికి. కానీ అది ఇష్యూ లాస్ట్కి మొన్న చూస్తేనేమో 30 years లీజ్ అని ఉంది. అందులో మినిట్స్లో రాసుకుంది అయితే 5 years. 30 years లీజ్ ఎవరికి ఇయ్యరు ఎప్పుడు. సో 5 years లీజ్కి ఇవ్వాలని రాసుకోలేదు. ఎందుకంటే క్యాంటీన్ పడగొట్టి కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి కన్సెషన్ ఇవ్వాలని. బట్ 2 years తర్వాత దాన్ని మళ్ళీ రెంట్ హైక్ చేసుకుంటూ పోవాలని. అంత తక్కువ రెంట్కి ఎందుకు ఇచ్చినారు అని అంటే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టాలి అని అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. కాబట్టి తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అప్పుడైతే డిప్రిషియేషన్ అమౌంట్ తీసేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది అగ్రిమెంట్. మరి కానీ ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎట్లా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఎవరైతే తీసుకొని ఉంటున్నారో వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు. రిటైర్ అయిన వాళ్ళది ఇక్కడ ఎందుకు పెత్తనం నడుస్తుందో తెలీదు. దే ఆర్ నాట్ ఇన్ ద క్యాంపస్, రిటైర్ అయిపోయినారు. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే జినైన్ కాదు. నేను డాక్టర్ మాధవి శ్యామ్ల, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ. 2012లో ఆయనకు అంటే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఒక వ్యక్తికి థర్డ్ పార్టీ అంటే సెకండ్ పార్టీకి మనం 5 years లీజ్ అని ఇచ్చాము. యాక్చువల్గా 2013 నుంచి 5 years అంటే 18 వరకు యాక్చువల్గా. అయితే సారు ఈ సెకండ్ పార్టీలో సారు కూడా అంటే ఆ సారు వరప్రసాద్ సార్ అని చెప్పి ఆయన ట్రెజరర్గా ఉండేవాడు. ఆయన తీసుకొని ఫస్ట్ పార్టీ ఆయన తీసుకొని సెకండ్ పార్టీకి లీజ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎవ్రీ ఇయర్ మాకి ఒక 4,000 రెంట్గా పే చేయాలి. మంత్లీ 4,000 రూపీస్ పే చేయాలి. ఆ రకంగా అంతే. దాంతోపాటు 2 years ఒకసారి 10% హైక్ చేయాలి. సో ఆ రకంగా చేస్తూ 5 years తర్వాత ఆయన మళ్ళీ లీజ్ పీరియడ్ అయిపోగానే మళ్ళీ అసోసియేషన్కు హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ ఎవరన్నా నెక్స్ట్ రెంట్ పెంచుకోవడం కానీ తర్వాత మాట్లాడుకొని చేసుకోవాలా. అయితే దాంట్లో ఆ 2018 తర్వాత ఎవరు దాన్ని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని చేయకపోయేసరికి ఆయన దాంట్లో ఆ డాక్యుమెంట్స్లో 5 years దాన్ని కాస్త 30 years అని ఫోర్జరీ చేసుకొని 30 years వరకు ఇది నాదే అని చెప్పి అందరి మీద. దీనివల్ల ఏమైందంటే కొంతమంది లీడర్స్ వీళ్ళు అసోసియేషన్ మెంబర్స్ కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోవడము, కొంతమంది ప్రమోషన్స్ వేరే సైడ్కి పోవడం వల్ల దీని మీద ఎవరు అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు ఈ సమస్యకు మనం ఏదో రోజు పరిష్కారం తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్న క్యాంపస్లో ఉన్న డాక్టర్స్ కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, తర్వాత యూజీ స్టూడెంట్స్ కానీ ఏదన్నా టిఫిన్ కావాలన్నా, టీ తాగాలన్నా, తర్వాత ఏదన్నా వాటర్ తాగాలన్నా కానీ ఇబ్బందిగా అయిపోయింది. సో దానికోసము ఈ క్యాంపస్ డాక్టర్ల కోసము మేమంతా కొంచెం ముందుకు వచ్చి ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అండ్ అదర్ మెంబర్స్ అందరం అసోసియేషన్ మెంబర్స్ కలిసి దీని మీద ఏదో దాన్ని కొలికి తీసుకొచ్చి దీన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పి మేము కోరుకొని ఒక 2-3 days నుంచి ఒక కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి అందరినీ మొబిలైజ్ చేసి దీన్ని ఏదో రకంగా మనం తీసుకురావాలి.
కానీ ఈయన ఏదో కోర్టుకు పోయి కోర్టులో కేసు ఉందని అందరినీ బెదిరించడం అనేది పద్ధతి కాదు. రిటైర్డ్ అయిన డాక్టర్ లాగా ఉండాలి. ఇది డాక్టర్ అంటే అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి. అలా కాకుండా ఇట్లా బెదిరింపులకు దిగిచ్చి కోర్టులో చూసుకోవడం అని చెప్పడం అనేది ధర్మం కాదు. అది ఎవరికి సమంజసం కాదు. కాబట్టి మేమందరం దీని మీద పోరాడి పై అధికారులకు కూడా తెలియజేసినాం. ప్రిన్సిపల్ కానీ, సూపరింటెండెంట్ కానీ, అదే మన జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ కూడా తెలియజేసి ఈ విషయం ఏముంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి సమస్య పరిష్కరించి అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే మేమందరము పూనుకొని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి మేమందరం చేయడం జరుగుతుంది. మీ సహకారం కూడా ఉండి దీన్ని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి మన మినిస్టర్ కూడా మన టీజీ భరత్ గారు కూడా ఉన్నారు. సో వారికి కూడా ఈ విషయం తెలియజేసి తొందరగా దీనికి ఒక కార్యరూపం దాచి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రామశివ నాయక్, అనస్థీషియా ప్రొఫెసర్. అంటే మీరు రన్ చేయడం కరెక్ట్ అంటారా సార్? మీరు రన్ చేయకూడదని వాళ్ళందరూ అసలు ఒక గ్రూప్ వాడు అనడానికి లేదు. రెండోది వచ్చేసి ఈ క్యాంటీన్ ను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న కొలమాలు మీరు ఇంతకుముందు వచ్చారో తెలిసింది. ఒక చెట్టు కింద ఇక్కడ కూర్చుని ఆమె టీ తాగేవాళ్ళు, ప్లస్ ఆమె పేషెంట్ అన్ని చేసేవాళ్ళు. అంత కలిసిగా ఉంది. దీనికి ఒక మంచి అంటే మెడికల్ సర్వే క్యాంటీన్ ఉండాలని చెప్పేసి నేను విజయశంకర్ వీళ్ళందరూ ఒక అసోసియేషన్ పెట్టి ఎలక్ట్ అయిన తర్వాత నేను రోజుగా ఉన్నప్పుడు నోటీస్ చేస్తాను, ఇక్కడ ఈ స్థలంలో క్యాంటీన్ కట్టించేది డాక్టర్ ఉంటే బాగుంటుంది అనే విషయం అప్పుడు నేనే ఇంట్రడ్యూస్ చేసింది. డాక్టర్ మాత్రమే ఉంటే బాగుంటుంది. ఏ డాక్టర్ ఇచ్చామనుకుంటున్నాను కష్టం. సో డాక్టర్ ఎవరైనా ఉంటే వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ చేసేది ప్లీజ్ అని చెప్పాను. 1 month నోటీస్ పెట్టాను. ఎవరు అంటే ఆయన మీద నేనే తీసుకున్నాను. నేనే కట్టిస్తాను దానిపైన ఉంటుంది. తీసుకున్న తర్వాత నేను కట్టించాను. కట్టించిన తర్వాత ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు ఖాళీ చేయాలంటున్నారో అర్థం కావాలి. వీళ్ళు అసోసియేషనే కాదు, ఎందుకు ఖాళీ చేయాలంటున్నారు? క్యాంటీన్ ఒకటి ఉండాలి. అదా వీళ్ళు క్యాంటీన్ ఖాళీ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖాళీ చేయండి అంటే ఖాళీ చేసి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. మూడోది ఏంటంటే ఇది యాక్చువల్ గా కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. హైకోర్టులో నుండి హైకోర్టులో వీళ్ళెవరు ఇన్వాల్వ్ కావాలని ఉంది. పోలీస్ వాళ్ళు కానీ ఏపీజీడీ కానీ ఎవరు ఇన్వాల్వ్ కావాలని ఉంది. నేను అదే విషయం చెప్పాను. కోర్టులో ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. ఇప్పుడు బాబు మీకు ఏం అభ్యంతరం ఉన్నా, ఏమన్నా ఫ్రాడ్ అన్నా, ఫోర్జరీ అన్నా, 15 years అన్నా, 5 years అన్నా, 30 years అన్నా, ఏమైనా మీరు కోర్టులో చెప్పుకోవచ్చు. ఆల్రెడీ హైకోర్టు నుండి ఉంది ఏమైనా ఇన్వాల్వ్ అవుతుంది. మీరు ఇన్వాల్వ్ అయితే కంటిన్యూ కోర్టు అయిపోయింది. కోర్టు ఎంత, ఎంత, జడ్జి ఎంత, వీళ్ళంతా డబ్బుల కోసం చేసేవాళ్ళు, డబ్బులు తీసుకుని ఇన్స్ట్రుమెంట్ చేసేవాళ్ళు. అవన్నీ మాకు లెక్కలేదు, నేను కాల్ చేపిస్తాను ఇన్స్ట్రుమెంట్ లో బాగా నేను చెప్పాను. చూడబాబు అవన్నీ కాదు, ఇండియాలో హైయెస్ట్ కోర్టు చెప్పింది. మీరు కండక్ట్ మీ కానీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తాను, ఎస్పీ కంప్లైంట్ ఇస్తాను. ఈ విషయం ఇంకోటి సార్, లీజ్ అనేది 30 years మీరు 30 సంవత్సరాలు అంటే అంటున్నాను సార్. కానీ ఒక అసోసియేషన్ కానీ సంఘం కానీ లీజ్ 5 years తీసుకోవాలి. కానీ మీరు 30 సంవత్సరాలు అంటేనే 30 సంవత్సరాలు కూడా మీరు దిద్దినాదని, దాంట్లో 30 సంవత్సరాలు రాయలేదని వాళ్ళు అంటున్నారు. సమాధానం చెప్పండి. ఏమైనా కోర్టులో తెలుసుకోవచ్చు, మన ఇష్టం. కోర్టు తెలుస్తుంది, ఫోరెన్సిక్ పంపిస్తారు. ఇదైతే అంతే. అసోసియేషన్ అప్పుడు రాసాను, మేమే రాసాము. అప్పుడు ఎవరో సంతకాలు పెట్టింది. రెండు ఇంకో విషయం ఏంటంటే ఇది 2 అసోసియేషన్లకు సంబంధించింది. కర్నూలు మెడికల్ కాలేజ్ వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళే అనుకుంటున్నారు అసలు అసోసియేషన్ లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. కంప్లీట్ గా చేసి క్యాన్సిల్ పెట్టారంటే కంప్లైంట్ పెట్టారు. వీళ్ళు ఒకటి డబ్బులు తింటున్నారు, వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏమి వాళ్ళు ఒకటి కడుతున్నారు, వాళ్ళు కూడా స్థలం. యాక్చువల్ గా స్థలం వచ్చేసి గవర్నమెంట్ 99 years కు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కి ఇచ్చింది. ప్లీజ్ 99 years కు ఎంతంటే 1150 square meters అది ఇచ్చింది గవర్నమెంట్. ఇక్కడ కాదు, అసలు యాక్చువల్ గా స్థలమే అవతల. మొన్ననే వీళ్ళు ఆడిట్ వాళ్ళు ఒక నోటీస్ పంపించారు.
మన ప్రిన్సిపల్ కు వీళ్ళకు. అసలు ఆడిట్ ఈ స్థలం గవర్నమెంట్ స్థలం ఇచ్చింది ఏపీడీఎఫ్ లైబ్రరీ పెట్టుకోవడానికి, రెస్ట్ హౌస్ పెట్టుకోవడానికి. అంతేకాని మీరు బ్యాంక్ ఎట్లా ఇస్తారో బ్యాంక్ వచ్చింది, అది బ్యాంక్ అసలు దాని డబ్బులు ఏమవుతున్నాయి, దాన్ని ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి, 5 లక్షల్లో ఉంటాయి బ్యాంక్ లీజ్, అది ఎవరికి ఏం తెలియదు. రెండోది వీళ్ళు గ్రౌండ్ లో ఒక ఇల్లు కట్టుకున్నారు ఎవరో ఆ పక్కలో, దాని గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతుంది టెంపుల్ అది గవర్నమెంట్ స్థలం ఆ ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. అసోసియేషన్ కాదు, వీళ్ళు కావాల్సిన డబ్బులు ఎట్లా వసూలు చేస్తారు అసోసియేషన్ కాదు, తర్వాత 2013లో మీరు అగ్రిమెంట్ చేస్తున్నట్టు అన్నారు. 2013 నుంచి ఇంతవరకు ఒక్కసారిగా రెంట్ హైక్ చేయలేదు అనేది ఆరోపణ సార్. అంటే ప్రతి 2 years ఒకసారి ఈ రెంట్ అనేది హైక్ చేయాలని అంటారు. అది నేనే రాసింది, అదే ఎందుకు హైక్ చేయలేదు, 4,000 ఇస్తున్నారు, ఇది అన్యాయం కదా. ప్రకారం పెంచుతూ వచ్చాము. మధ్యలో అవసరమైతే పెట్టుకోవడం సర్వేసం బ్యాంక్ లో అవుతుంది, చేసిన బ్యాంక్ లో ఉంటుంది. అంటే ఎంతెంత డబ్బులు దీంట్లో ఇప్పుడు 2 years కి ఇంత పర్సెంటేజ్ అవుతుంది కదా, అగ్రిమెంట్ ప్రకారం రైస్ చేసుకుంటూ పోయి బ్యాంక్ లో వేసాం. ఇదేమి ఫస్ట్ లో బ్యాంక్ లో వేసాం కదా, లెక్కలు ఎక్కువ బ్యాంక్ లో. అదే రెండో వీళ్ళు అడగడానికి అవకాశం లేదు, వీళ్ళు డబ్బులు తినడానికి మాత్రమే వీళ్ళు వీళ్ళు అడగకూడదు. రెండోది కోర్టులో ఉంది, ఏం కావాలంటే వాళ్ళు కోర్టులో అడగచ్చు, కోర్టులో వాళ్ళ ఇష్టంగా అడగచ్చు, కోర్టులోనే సమాధానం చెప్తారు అని అనొచ్చు కదా, కోర్టులోనే తేల్చుకోవాలంటే. హైకోర్టులో ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది, మీకు ఏం ప్రాబ్లం, మీరు అసోసియేషన్ రియల్ అసోసియేషన్ అయితే పోయి తీర్చుకోండి. ఇంకోటి సార్, మీరు అనంతపూర్లో పనిచేస్తూ రిటైర్ అయినారు, ఈ ఏపీజీడీలో పనిచేసే వాళ్ళు ఏపీజీడీ సర్వీస్ లో ఉండే వాళ్ళు మాత్రమే ఏపీజీడీఏ కానీ క్యాంటీన్ గా నిర్వహించాలి. అసలు సంబంధం లేని సర్వీస్ లో లేని వ్యక్తి ఎట్లా క్యాంటీన్ ఎందుకంటే అసోసియేషన్ వేరే వాళ్ళు ఎవరైనా ఇట్లా ఇస్తే కష్టం అయిపోతుంది, నేనే పెట్టించాను. అప్పుడు అంతకుముందు లేదు, ఇప్పుడు కనుకోండి, అంతకుముందు అసోసియేషన్ లో ఎవరైనా ఉందా కనుకోండి, నేను పెట్టాను. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటే బెస్ట్. రెండో విషయము, నేను అనంతపూర్ లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాని అనుకుంటున్నాను, అది తప్పు. అనంతపూర్ లో ఉన్నాను, లీవ్ లో లాంగ్ లీవ్ ఉన్నాను, లాంగ్ లీవ్ లో ఉంటే డిఎంఈ సబ్మిట్ చేసేసారు, లాంగ్ లీవ్ తో అసలు చేస్తారు, డిఎంఈకి పోస్టింగ్ వాళ్ళు పెట్టుకున్నాను, పోస్టింగ్ కోసం సర్వీస్ లో ఉన్నారు, ఆ పోస్టింగ్ కోసం వెయిటింగ్. వీళ్ళకి అవన్నీ తెలియదు, ఆయన డ్యూటీలో ఉన్నాడో లేదు సర్వీస్ లో ఉన్నాడో అయితే మాకైతే తెలియదు అని వాళ్ళు. నేను లాంగ్ లీవ్ అదే లాంగ్ లీవ్ లో పెట్టుకున్నాను, పోస్టింగ్ కావాలి. క్యాంటీన్ అయితే అదే మీరే రన్ చేస్తా ఉంటారు. చిన్న అంటారు, ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం క్యాంటీన్ అనేది చాలా ఉండాలి. ఇప్పుడు చాలా మంది పిల్లలు స్టూడెంట్స్ అయితే బయట తింటున్నారు సార్, అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగా పిల్లలకి మంచిగా ఉండదు కదా సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు 2 వర్గాలు ఈ కొట్టడం వల్ల పిల్లలు ఈ రోగులు లాస్ అవుతారు, బయటికి పోవడం ఎంత వాళ్ళ అసోసియేషన్ కాదు, వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళు కొట్లాడితే నేను లీగల్ గానే వెళ్తాను, వాళ్ళతో నేను డైరెక్ట్ లీగల్ గా వెళ్తాను. వాళ్ళు బయట చేసినా నేను లీగల్ గా వెళ్ళాలి, వాళ్ళు చెప్పే వాళ్ళు నేను లీగల్ గా వెళ్తాను. రిటైర్ అయినారు 2 years అయింది, వాళ్ళకి ఏం విషయం, వాళ్ళు గ్రూప్ పీపుల్